పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ రాని వచ్చింది. పోలీస్ జాబ్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ పోలీస్ రిక్రూట్మెంట్కు ఎట్టకేలకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఏకంగా 7,437 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీంతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. మరి ఏ పోస్టులు ఉన్నాయి, ఎవరికి అవకాశం ఉంది చూద్దాం. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యువతకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ముందుకొచ్చింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, ఆర్మ్డ్ రిజర్వ్, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ముందుగా ఎస్ఐ పోస్టుల గురించి మాట్లాడుకుంటే మొత్తం 200 పోస్టులు ఉన్నాయి. ఇందులో 148 సివిల్ ఎస్ఐలు కాగా 14 ఏఆర్ ఎస్ఐ, 12 తెలంగాణ స్పెషల్ పోలీస్ ఎస్ఐ, 3 ఎస్ఏఆర్ పిసిఎల్ ఎస్ఐ, అలాగే 23 ఫింగర్ ప్రింట్ బ్యూరో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటున్న వారికి ఇది నిజంగా మంచి అవకాశం. అయితే ఎక్కువ మంది ఎదురు చూసే కానిస్టేబుల్ పోస్టులు మాత్రం ఆశించినంతగా లేవని నిరుద్యోగులు వాపోతున్నారు. మొత్తం 3,697 సివిల్ కానిస్టేబుల్, 1,052 ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్, 1,038 తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో 20 డ్రైవర్ పోస్టులు, 7 మెకానిక్ పోస్టులు కూడా ఉన్నాయి. కానిస్టేబుల్ కేటగిరీలో వేల సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు ఫైర్ సర్వీసెస్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా మంచి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 751 ఫైర్ ఫైటర్ పోస్టులు ఉన్నాయి. అలాగే జైళ్ల శాఖలో 14 పురుష డిప్యూటీ జైలర్లు, 1 మహిళా డిప్యూటీ జైలర్, 196 పురుష వార్డర్లు, 12 మహిళా వార్డర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. అయితే ప్రస్తుతం విడుదలైనవి పోస్టుల వివరాలు మాత్రమే. అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ షెడ్యూల్, ఫిజికల్ టెస్ట్, వయోపరిమితి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి సమాచారం త్వరలో విడుదల చేసే డీటెయిల్డ్ నోటిఫికేషన్లు ప్రకటించనున్నారు అధికారులు. కాబట్టి అభ్యర్థులు అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రావడంతో ఇప్పటికే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తమ చదువును మరింత వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పోస్టులు ఎక్కువగా ఉన్నప్పటికీ పోటీ కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిజికల్ టెస్ట్ సిద్ధమవుతున్న వారు ఇప్పటి నుంచే ఫిట్నెస్ పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అధికారులు అభ్యర్థులకు మరో ముఖ్యమైన సూచన కూడా చేశారు. tgprb.in అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ను చెక్ చేస్తూ ఉండాలని, అప్లికేషన్ తేదీలు ప్రకటించిన వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక సమాచారాన్ని నమ్మకుండా అధికారిక నోటిఫికేషన్ను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు 7,437 పోస్టులతో అవకాశం ఉంది. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ వరకు వివిధ విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. ఇక అభ్యర్థులు చేయాల్సింది ఒక్కటే, ప్రిపరేషన్ను మరింత బలోపేతం చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం.